నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రకృతి సాగులో పండించిన కూరగాయలను అందించడం ద్వారా ప్రజలకు రుచికరమైన ఆహారాన్ని అందించడంతో పాటు పరోక్షంగా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సాంప్రదాయ వ్యవసాయం ద్వారా పండించిన రుచికరమైన మేలైన కూరగాయలను ఒకప్పుడు వినియోగించేవారమని, కానీ ప్రస్తుతం పురుగుమందులు వాడిన రుచిలేని కూరగాయలను మాత్రమే వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దీని వల్లనే చిన్న వయసులోనూ కిడ్నీలు, క్యాన్సర్ తదితర వ్యాధులకు గురవుతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ, కేవీకే, ఆర్డీఏ, డిఆర్డీఏ అధికారులు ప్రజలకు రుచివంతమైనటువంటి ప్రకృతి సాగు ద్వారా పండించిన కూరగాయలు అందించడానికి తమ వంతు కృషి చేయాలని ఆదేశించారు. తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో ఉండి నియోజకవర్గంలో ప్రకృతి సాగు కూరగాయల దుకాణాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉద్యోగుల చెంతకే రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ కార్యాలయం రావడం, దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను పరిష్కరించడం ఎంతో సంతోషించే విషయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శుక్రవారం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ఏజీ కార్యాలయ అధికారులతో ఏర్పాటు చేసిన జీపీఎఫ్ పెన్షన్ అదాలత్ కార్యక్రమాన్ని ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ, జిల్లా కలెక్టర్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అపరిష్కృతంగా ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఉద్యోగుల, పెన్షనర్ల సమస్య పరిష్కారానికి నిరంతరం ఎంతో సేవ చేస్తున్నామని, ఇందులో భాగంగానే నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పెన్షన్ అదాలత్ నిర్వహించుకుంటున్నామని అన్నారు. ప్రతి నెల ఏజీ బృందం ఆయా జిల్లాలకు రావడం జరుగుతుందని, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చునని అన్నారు. అన్ని నియమ నిబంధనల ప్రకారం పెన్షన్ ప్రతిపాదనలు తమ కార్యాలయానికి సమర్పిస్తే నెల రోజుల్లోగా మంజూరు పత్రాలు పంపడం జరుగుతుంది అన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, జిల్లాలో పెన్షన్ అదాలత్ నిర్వహించడం ద్వారా సర్వీసులో ఉన్న ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఉద్యోగుల పెన్షన్లు, జీపీఎఫ్ కు సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవడానికి వీలవుతోంది అన్నారు. ఈ పెన్షన్ అదాలత్ కార్యక్రమంలో 35 మంది ఉద్యోగులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందిస్తున్నామని, అక్కడ కౌంటర్లో 20 మంది దరఖాస్తు చేసుకోగా 15 మంది సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేశామని అన్నారు. జీపీఎఫ్ సమస్యలకు సంబంధించి 55 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. అత్తిలి మండల పరిషత్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై వ్యవసాయ సహాయకులు, టెక్నికల్ అసిస్టెంట్లతో మండల స్థాయి సమావేశం తహసీల్దార్ దశకవంశీ ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యాన్ని విక్రయించాలని, దళారులకు అమ్మి మోసపోవద్దని, రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే వ్యవసాయ శాఖ వారిని గాని, పౌర సరఫరాల శాఖ వారిని గాని సంప్రదించాలని కోరారు. అత్తిలి మండలం వరిగేడు గ్రామంలో ఐసిడిఎస్ తిరుపతిపురం సెక్టార్ పర్యవేక్షకురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో నవచేతన ప్రేరణ ప్రాధాన్యతను తెలియచేయడం కోసం ఇంటింటా పర్యటించారు. బాల్యారంభ ప్రేరణ కోసం తగిన వాతావరణాన్ని కల్పించాలని అన్నారు. 3 సంవత్సరాల్లో పిల్లలకు ప్రేరణ కృత్యాలు చేయించడంతో పాటు ధ్వనులను అలంకరించేలా చేయాలని, శిశువులతో మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు పాల్గొన్నారు. మానవ సమాజం ఒత్తిడి లేనిదైతే మంచి ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఏర్పడుతుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ దండు దుర్గాదేవి అన్నారు. ఉండి జడ్పీ హై స్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం మెంటల్ హెల్త్ వెల్ బీయింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. కెరీర్ గైడెన్స్ మోటివేటర్ కలిగొట్ల గోపాల శర్మ మాట్లాడుతూ, స్ట్రెస్ ను ధ్యానం, యోగా చేయడం ద్వారా బయటపడొచ్చని అన్నారు. క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ, మానసిక రుగ్మతలను అధిగమించాలి అని తెలియజేశారు. ఈ వ్యాసరచన పోటీల్లో మధ్య చంద్రకళ ప్రథమ స్థానం, ఇంటి ప్రకాష్ ద్వితీయ స్థానం, బి లావణ్య తృతీయ స్థానాలు పొందారు. వారిని లయన్స్ క్లబ్ ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి పెన్నెత్స రంగప్రసాద్ రాజు, హెచ్ఎంవై రామలక్ష్మి, సత్తి బ్రహ్మారెడ్డి, కాగిత మహంకాళి, భూపతిరాజు హర్నాథ్ రాజు, పాలతీర్థ నరసింగరావు, మధు, సూర్యకుమారి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండి జడ్బీహెచ్ హై స్కూల్లో మెంటల్ హెల్త్ వెల్ బీయింగ్ ఒక మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. జిల్లా
లయన్స్ క్లబ్ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న అన్ని క్లబ్లు కూడా ఈ మంచి ప్రోగ్రాము చేస్తున్నారు. ఇది పిల్లలకు అలాగే సమాజానికి కూడా చాలా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము. మంచి ప్రోగ్రామ్ని డిజైన్ చేసిన జిల్లా యూనిట్ వారికి, అలాగే ఈ కార్యక్రమాలు సహకరిస్తున్న పాఠశాలలో అలాగే కళాశాలలో వృద్ధాశ్రయములు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయవాడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫ్యాకల్టీ శ్రీమతి దండు దుర్గాదేవి గారికి, అలాగే రిటైర్డ్ హెచ్ఎం ఆర్ట్ ఆఫ్ లివింగ్ భీమవరం శాఖ కలిగొట్ల గోపాల శర్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా పాఠశాలలో మెంటల్ హెల్త్ వెల్బీయింగ్ వారోత్సవాల సందర్భంగా ఉండి లయన్స్ క్లబ్ వారు చక్కటి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ వేగవంతమైనటువంటి పోటీ ప్రపంచంలో చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ప్రతి వాళ్ళు కూడా స్ట్రెస్తో బాధపడుతున్నారు. స్ట్రెస్ని జయించడం ఎలా అనే దాని గురించి పిల్లలకి చక్కటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ని అందించారు వచ్చినటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రచారకులు అయినటువంటి దుర్గాదేవి మేడం గారు, అలాగే కలిగొట్ల శర్మ సార్ గారు. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఏర్పాటు చేసినందుకు లయన్స్ క్లబ్ ఉండి శాఖకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్, సూపర్ గిఫ్ట్ ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలని డాక్టర్ ఆర్డిఎస్ ఎస్వి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిఎస్టీ తగ్గింపు వల్ల సూపర్ సేవింగ్స్ కు అవకాశం కలిగిందని, అనేక వస్తువుల యొక్క రేట్లు తగ్గాయని, ప్రతి కుటుంబానికి సుమారు 15,000 రూపాయల వరకు మిగులుతుందని అన్నారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకు ప్రధాని మోదీ గొప్ప ఊరట ఇచ్చారని రాష్ట్ర కూటమి నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు కూడా ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ కొల్లి చిటి వెంకన్న, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ఉండి మండల హెడ్ క్వార్టర్లో మరి సూపర్ జిఎస్టీ అలాగే సూపర్ సేవింగ్స్ అనే ఈ కాన్సెప్ట్ మీద మరి ఎన్నో విధాలుగా మన మేధావులు అంటే కేంద్ర ప్రభుత్వం మరి పిఎం గారు అలాగే మేధావులు అందరూ కూడా ఈ జిఎస్టీ వల్ల ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారనే ఒక మంచి ఆలోచనతో ఈ జిఎస్టీ రేట్లే చాలా వరకు కూడా మరి తగ్గించడం 18% నుంచి 5%, అలాగే 6% ఇలాగా రకరకాలుగా రేట్లు తగ్గించి మరి ఎంతో ఉపయోగకరమైన ఒక మంచి పని పేదవాళ్ళకు, మధ్యతరగతి కుటుంబాలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా సగటున ఒక సంవత్సరానికి ఒక 15,000 ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల వచ్చే ఆదాయం గురించి మరి మనం ప్రజల్లోకి మంచి అవేర్నెస్ తీసుకెళ్ళి ప్రజలకి పూర్తి అవగాహన కల్పించే భాగంగా ఈరోజు ఇక్కడ మరి ఈ మిక్సీలు, ఫ్యాన్లు, గ్రైండర్లు, ఏసీలు వగేరాల దీంట్లో కూడా ఎంతో, అలాగే వాషింగ్ మిషన్లు, ఈ కుక్కర్సు వగేరా అన్నింటిలో కూడా మరి ఎంతో మరి మేలు జరుగుతుంది. కాబట్టి దీని మీద మరి ప్రజలకు, ఈ యాజమాన్యం అందరికీ కూడా మరి అవగాహన కల్పిస్తూ శారీరక ఆరోగ్యం కన్నా మానసిక ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని మానసిక వైద్యుడు డాక్టర్ బి రమేష్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక ప్రగతి జూనియర్ కాలేజ్లో ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ మానస హాస్పిటల్ తణుకు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ప్రగతి జూనియర్ కాలేజ్ సంస్థల డైరెక్టర్ ఎంఎన్ఆర్ ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ, మానవుని తెలివితేటలు అంబరాన్ని తీకి మనుగడకు కావలసిన సౌకర్యాలు పొందుతున్న అంతులేని సమస్యల వలయంలో మనిషి జీవితం చిక్కుకుపోతోందని అన్నారు. సమస్యల కారణంగా మానసిక ఒత్తిడి మరింత పెరిగి ప్రశాంత జీవితానికి ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి చిన్నప్పటి నుండి సరైన ప్రణాళికలతో పనిచేయాల్సిన అవసరం ఎప్పుడూ ఉంటుందని, చెడు వ్యసనాలు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలే తప్ప దుర్వినియోగం చేయరాదని అన్నారు. మానసికంగా బలంగా ఉన్నప్పుడే మనము సంఘ జీవనంలో ఉత్తమంగా నిలబడగలమని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకొని ఆదర్శంగా ఉండగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డాక్టర్ సుంకవల్లి రామకృష్ణ, కాలేజ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మెంటల్ హెల్త్
వీక్ డేస్ అనేది వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ అనే సంస్థ 1992 నుంచి ఈ వరల్డ్ మెంటల్ హెల్త్ డే జరపడం ఆనవాయితీగా పెట్టుకుంటుంది. ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ముందుకు వచ్చి ప్రజల్లో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం దాని ప్రాముఖ్యత, దాని ఉద్దేశం. అలానే ఈ సంవత్సరం దాని నినాదం అత్యవసర పరిస్థితుల్లో మానవాళికి మానసిక ఆరోగ్య సేవల ప్రాప్తి. చాలామంది వయసు నుంచి వచ్చిన ఐడెంటిటీ క్రైసిస్, కొత్తగా సమాజంలో ఎదురవుతున్న సమస్యలు, ఇవన్నీ కూడా మీరు ఇప్పుడే చూడటం మొదలు పెట్టారు. దీనివల్ల మీకు అసలు ఏది మంచి, ఏది చెడు, ఏది మనం అవలంబించాలి, ఏది మనం చెడుగా ఉన్న వాటిని పక్కకు పెట్టుకోవాలి అనేది మీ అందరూ మీరు తెలుసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా దాని గురించి మీకు ఇటు తల్లిదండ్రుల రూపేణా కానీ మిగతా మన కుటుంబ సభ్యులు కానీ కొంతవరకు సమయం కేటాయించాలి తప్ప పూర్తి కేటాయించి మీకు చెప్పడం అనేది మన కల్చర్లో కొద్దిగా దూరంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు చదువుతున్న ఈ విద్యా సంస్థలు ఇవన్నీ కూడా పూర్తి టైం వారు మీకు అహర్నిశలు ఒక విద్యార్థి అకాడమిక్గా ఎందుకు వెనకబడుతున్నాడు, వారి సమస్యలు ఏంటి, ఇంటి దగ్గర ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఒకవేళ మీరు ఏదైనా ప్రవర్తన లోపంతో ఉన్నట్టయితే దాన్ని సరిదిద్దుకోవడానికి మీకు చక్కని సలహాలు ఇవ్వడం అది జరుగుతుంది. తణుకు వారణాసి వారి వీధిలో వాకలపూడి కనకదుర్గ అనే వృద్ధురాలి గృహంలో గత నెల 26న దొంగతనం చేసిన 10 మంది నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు తడపల్లిగూడెం డీఎస్పీ డి విశ్వనాథ్ తెలిపారు. తణుకు పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో గత నెల 26 రాత్రి 9 గంటల సమయంలో ఒంటరిగా ఉన్న వీరరాఘవులింట్లోకి తాళాలు బద్దలు కొట్టి ప్రవేశించారని, ఆమెను చంపుతామని బెదిరించి ఒంటి మీద ఉన్న అన్ని బంగారు నగలతో పాటు లాకర్లో గల బంగారాన్ని కూడా మొత్తం 70 కాసుల బంగారాన్ని 70,000 నగదును దొంగిలించారని అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బృందాలను ఏర్పాటు చేసి 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల నుండి 162 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. మహారాష్ట్రకు చెందిన సందీప్ రామ్ శంకర్ ఉపాధ్యాయ, మహమ్మద్ ఇక్బాల్ షేక్, రాజమండ్రికి చెందిన మీసాల శ్రీనివాసరావు, నిమ్మకాయల శ్రీకాంత్, సత్తిబాబు, దివ్యల యేసు, శ్రీకాకుళం చిన్న, అంబటి రాజేష్, బలభద్రపురానికి చెందిన గొర్రె పూజా వెంకటరమణ, వెలగలవారిపాలెంకి చెందిన కర్రీ సాయి చంద్రారెడ్డిలను అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు. నిందితులను పట్టుకోవడంలో తణుకు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్స్ కొండయ్య, కృష్ణకుమార్, రవికుమార్, ఎస్ఐ శ్రీనివాస్, ప్రసాద్, ఆదినారాయణ, చంద్రశేఖర్ తదితరులు సహకరించారని తెలియజేశారు. తణుకు పట్టణంలో గత నెలలో 27వ తారీఖు సెప్టెంబర్ 2025 సుమారు అర్ధరాత్రి దాటిన తర్వాత ఎర్లీ అవర్స్ అంటే 1 గంట 30 నిమిషాలు ఉదయం తర్వాత 2 గంటల మధ్య జరిగినటువంటి నేరానికి సంబంధించినటువంటి ఈ పత్రిక ప్రెస్ మీట్కి సంబంధించి విషయాలు ఏమంటే, మన తణుకు పట్టణము ముఖ్యంగా ప్రశాంతతకు మారుపేరు. ఇటీవల కాలంలో పెద్ద నేరాలంటే ఈ వారణాసి వారి వీధిలో వాకలపూడి కనకదుర్గ గారి ఇంటి మీద ఈ పైన చెప్పినటువంటి సమయంలో కొంతమంది వ్యక్తులు అందులోకి ఎంటర్ అయ్యి అక్కడ ఆమె ఒంటరిగా నివసిస్తుంది. ఆ ఇంటి వెనకాల వాచ్మెన్ ఉంటాడు. ఆ సమయంలో వీళ్ళు కొద్దిగా లోపలికి దూకి కత్తులతో బెదిరించి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి లాకర్లో సుమారు 70 కాసుల బంగారు నగలు, అలాగే 70,000 రూపాయలు నగదు దొంగలించినారని చెప్పేసి డెకాయిట్ చేసినారని చెప్పి మనకు కంప్లైంట్ వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని గౌరవ ఎస్పీ గారికి తెలపడం జరిగింది. వెంటనే ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ క్లూస్ టీమ్ని, ఫింగర్ ప్రింట్స్ టీమ్ని, డాగ్ టీమ్ని పంపించడం జరిగింది.
అలాగే వెంటనే ఈ పోలీసు వారు కూడా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సుమారుగా ఒక 6 టీముల్లాగా ఏర్పడడం జరిగింది. దీనికి సంబంధించి 3 సిఐలు, అలాగే 5 మంది ఎస్ఐలు, 3 ఏఎస్ఐలు, 10 మంది పీసీలతో క్రైమ్ టీమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే చుట్టుపక్కల వారిని విచారించడము, అలాగే తర్వాత ఈ డిస్టెన్స్ ఎవరెవరు పాత నేరస్తులు, అలాగే వీళ్ళందరి మీద నిఘా పెట్టి సుమారుగా నిన్న 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చి ఈ సందీప్ ఉపాధ్యాయ, ఇక్బాల్, మిసాల సీను, నిమ్మకాయల శ్రీకాంత్, దుర్గాపు సత్యనారాయణ, యేసు, వెంకటరమణ, చిన్న, సాయి చంద్రారెడ్డి, రాజేష్, ఈ 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే సుమారు బంగారు గాజులు, ఒక 10 బంగారు గాజులు రికవర్ చేయడం జరిగింది. అలాగే చెవిదుద్దులు ఒక జత రికవర్ చేయడం జరిగింది. మాటీలు ఒక జత రికవర్ చేయడం జరిగింది. వీటి విలువ వచ్చేసి 162 గ్రాములు. అలాగే వీటి విలువ సుమారు 16 లక్షల రూపాయల దాకా ఉంది. అలాగే ఇందులో ప్రతిభ కనపరిచిన వారు కె కొండయ్య సిఐ తణుకు, కృష్ణకుమార్ సిఐ, రవికుమార్ సిఐ, శ్రీనివాస్ ఎస్ఐ, ప్రసాద్ ఎస్ఐ, అలాగే మిగిలిన వారు కూడా వారి క్రైమ్ టీం కూడా ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళని అతి తక్కువ సమయంలోనే సుమారు ఒక 12-13 రోజుల గ్యాప్లోనే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. తణుకు పట్టణంలో మన ప్రజలందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఇంట్లో కూడా ఏమైనా విలువైన నగలు కానీ కరెన్సీ కానీ నిల్వ ఉంచినట్లయితే తగు సెక్యూరిటీ ఏర్పాట్లు, వాచ్మెన్ పెట్టుకోవడం కానీ, సీసీ కెమెరాలు పెట్టుకోవడం కానీ, అలాగే పోలీసు వారికి కూడా ఒక కమిటీ లాగా వచ్చి కలిసినట్లయితే ఆ ఏరియాలో బీట్లు కూడా పెంచడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇటీవల కాలంలో పోలీసు వారికి బందోబస్తు డ్యూటీలు, అలాగే మిగిలిన ఈ ప్రజల యొక్క అవేర్నెస్ కార్యక్రమాలు ఎక్కువ కావడం వల్ల ప్రజలు కూడా పోలీసు వారితో సహకరించి వారికి ఏదైనా సమస్య ఉన్నట్లయితే ముందుగా వచ్చి పోలీసు వారిని కలిసినట్లయితే ఆ ఏరియాలో ఈ బీట్ ఫ్రీక్వెన్సీ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. తణుకు రోటరీ క్లబ్లో మల్లిన అరుణసారథి పుట్టినరోజు సందర్భంగా మెగా ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహించామని డాక్టర్ కొలగర వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ శిబిరంలో రాజమండ్రి జిఎస్ఎల్ క్యాన్సర్ ట్రస్ట్ హాస్పిటల్ వైద్య బృందం క్యాన్సర్ నిర్ధారణ మొబైల్ మెడికల్ వ్యాన్ ద్వారా నిర్వహించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం కొనసాగింపునకు జిఎల్ఏ ఆసుపత్రి డాక్టర్ గన్ని భాస్కర్ రావుకు రిఫర్ చేశారు. మల్లిన అరుణసారథి, కార్యదర్శి సుధాకర్, ఉపాధ్యక్షుడు సిద్ధార్థ, పోతుల శ్రీనివాస్, అక్కిన కాశీ విశ్వేశ్వరరావు, సత్యనారాయణ రాజు, రామబ్రహ్మం, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ రవి, డాక్టర్ నిమ్మగడ్డ అచ్యుతరామయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 43 సంవత్సరాల నుండి ఆలయం వద్ద నవరాత్రి ఉత్సవాలను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో 3000 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. పైడిపల్లిలో గల స్వర్ణదుర్గ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారీ అన్న సమారాధన జరిపారు. ఆలయ కమిటీ, గ్రామ పెద్దల సహకారంతో ఈ అన్న సమారాధన 5000 మందికి జరిగింది. బండ్లు పక్కన ఎత్తుకోలేము. మొక్కలు ప్రసాద్ గారు 6 కేజీలు పెట్టుకోరా, పసుపు గంగాధర గారు 4 కేజీలు.
ఏం చేస్తా పట్టాలు కాడేవా ప్రపంచ మానసిక వికలాంగుల దినోత్సవం సందర్భంగా 4వ అదనపు జిల్లా జడ్జి సత్యవతి ఆదేశాల మేరకు తణుకు కోర్టు న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, పాలంగి ఉండ్రాజవరం మండలంలో ఉన్న స్పందన మెంటల్లీ రిహాబిలిటేషన్ సెంటర్ నందు మానసిక వికలాంగులకు అందుతున్న ఆహార, వసతి, వైద్య సదుపాయాల గురించి మేనేజ్మెంట్ వారిని అడిగి తెలుసుకున్నారు. గతంలో జడ్జి అభ్యర్థన మేరకు రాజమండ్రి డిఎంహెచ్ఓ ప్రతి వారం స్పందన మానసిక వికలాంగుల సెంటర్ను తనిఖీ చేయాలని పాలంగి పిహెచ్సి వారిని ఆదేశించారు. సమస్యలు ఏమైనా ఉంటే మండల న్యాయ సేవల కమిటీ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చునని అన్నారు. ప్రభుత్వ పథకాలు ఏమైనా అందకపోయినా ఈ కమిటీకి తెలియచేయాలని అన్నారు. మానసిక వికలాంగుల ఎడ్ల గౌరవం కలిగి ఉండాలని, వారిని కించపరచకూడదని, వారి హక్కులకు భంగం కలిగించకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కామన మున్స్వామి, కౌర వెంకటేశ్వర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు. రాయవరంలో ఇటీవల జరిగిన బాణసంచా తయారీ కేంద్ర ప్రమాదం నేపథ్యంలో ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీవి అశోక్ కుమార్ అప్రమత్తమయ్యారు. ప్రమాదాల నివారణలో భాగంగా కొత్తపేటలోని బాణసంచా తయారీ యూనిట్ ను శుక్రవారం ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి పరిశీలించారు. తయారీ విధానం, యంత్రాల వినియోగం, కార్మికుల భద్రత వంటి అంశాలపై ఆయన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ భద్రతా చర్యలను పటిష్టం చేయాలని, చట్టంలోని నిబంధనలు పాటించని యూనిట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాయవరంలో ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జరిగిన ప్రమాదం తర్వాత ఏలూరు రేంజ్లోని 6 జిల్లాల్లో మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అన్ని ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జాయింట్ టీమ్స్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు టీమ్స్ అన్ని కాన్స్టిట్యూట్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇంకా అవసరమైతే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా తీసుకుని అన్నీ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ యూనిట్స్లో ఫైర్ సేఫ్టీ ఎలా ఉంది, తర్వాత ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్ప్లోజివ్స్, ఫైర్కు సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ ఎంత క్వాంటిటీ తెస్తున్నారు, వాటికి స్టోరేజ్ పాయింట్ సరిగ్గా ఉందా లేదా, ఇక్కడ పనిచేస్తున్న లేబర్కి అందరికీ ఇన్సూరెన్స్ ఉందా లేదా, వాళ్ళకి ట్రైనింగ్ ఏమి ఇచ్చారు, వాళ్ళ సేఫ్టీ గురించి ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు, ఇవన్నీ పాయింట్స్ చట్ట ప్రకారం ఉన్నాయా లేదని వాళ్ళు చెక్ చేస్తున్నారు. దాని తర్వాత వీటి గురించి మళ్ళీ సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రాథమికంగా యాక్సిడెంట్ జరిగితే వెంటనే రెస్పాండ్ అవుతారు, ప్రాణ ప్రమాదం లేకుండా వెంటనే తగు చర్యలు తీసుకుంటారు. అలా ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ప్రాథమికంగా కాన్సన్ట్రేట్ చేసి నేను దృష్టి సారిస్తున్నాను. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్థిక శాస్త్రాల ఆధ్వర్యంలో నిర్వహించబడిన ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం ప్రయాణం మీద సానుకూల దృక్పథంతో ఈ సర్వే నిర్వహించామని, సర్వే సారాంశంతో సంబంధం లేకుండా పత్రికలు పెట్టే వివిధ రకాల టైటిల్స్ కు మాకు సంబంధం లేదని సర్వే నిర్వహించిన కళాశాల అర్థశాస్త్ర శాఖాధిపతి డాక్టర్ కె స్వరూపరాణి అన్నారు. ప్రభుత్వ విధానాలకు, పథకాలకు మేము ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండమని, మా సర్వే ఫలితాలు కూడా స్త్రీశక్తి పథకానికి సానుకూలంగానే ఉన్నాయని, శీర్షికల వల్ల పాఠకుల్లో తప్పు అభిప్రాయం వెళ్తుందని ఈ వివరణ ఇస్తున్నామని సర్వే నిర్వహించిన డాక్టర్ కె స్వరూపరాణి అర్థశాస్త్ర శాఖ అధ్యక్షులు తెలిపారని ప్రిన్సిపల్ డాక్టర్ పి నిర్మల్ కుమారి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఏలూరు నగరంలోని 11వ డివిజన్, 37వ డివిజన్లో పారిశుధ్య పనుల నిర్వహణను ప్రైవేటీకరణ చేయడం ఆపాలని, కొత్త పారిశుధ్య కార్మికుల నియామకం ఆప్కాస్ ద్వారానే చేపట్టాలని, రిటైర్ అయిపోయిన, చనిపోయిన ఆప్కాస్ కార్మికుల పిల్లలకు ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని,
ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU ఆధ్వర్యంలో ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భాను ప్రతాప్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. 11వ డివిజన్ 37వ డివిజన్లో పారిశుధ్య పనుల ప్రైవేటీకరణ చేయడంతో ఆందోళన చేపడుతున్నామని వినతి పత్రాన్ని సమర్పించిన సమయంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏలూరు నగర గౌరవాధ్యక్షులు బి సోమయ్య, IFTU రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు, ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చేనేత సహకార రంగ వ్యవస్థను రక్షించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలు మరి బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కపిలేశ్వరం మండలం అంగర గ్రామంలో గణపతి చేనేత సహకార సంఘ కార్మికులు గత 13 రోజులుగా రిలే నిరాహార దీక్షలను చేస్తున్నారని, వారి పోరాటానికి మద్దతు తెలుపుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా బడ్జెట్లో చేనేత రంగానికి ₹1 కూడా కేటాయించకుండా చేనేత రంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని అన్నారు. పావలా వడ్డీ 30% రిబేటు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల తాలూకు 2016 నుండి 2020 మార్చి వరకు రావాల్సిన బకాయిలు సుమారుగా ₹203 కోట్ల ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద జోగేశ్వరరావు, అధ్యక్షుడు చల్లా వీరభద్రుడు, బళ్ల చిన వీరభద్రరావు, వాస రామలింగం తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర PCC అధ్యక్షులు GS రావు గారి సోదరి అనసూయ స్వర్గస్థులైనారు. వారి సభ్యులైనటువంటి నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పరామర్శించారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యదర్శి గిరిజాల బాబు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆయన వెంట ఉన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.